महात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम श्रीकांताय कल्याणनिधये निधयेत्तिनां श्रीनिवासाय मंगलम वेडुगोंडलवाड वेंकटरमण गोविंद महादेवा వచ్చేసి అందరూ హారతి ప్రసాదం తీసుకొని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజా జ్ఞానముతోను తెలిసి తెలియక చేసిన సకల అపోపులను క్షమించి మన్నించి కాపాడవలెను సత్యమగు సువర్ణ సోపానములపై సముద్రధారిగా నరయుండి కాశీ రామేశ్వర కేరళ పాండ్య భారతదేశమును చిత్రాధిపత్యముగా పరిపాలించు శ్రీ హరిహరసుత ఆనంద చిత్త అయ్యప్ప స్వామి నీదు మాకు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అపరాధ రక్షక క్షమామూర్తి జరిపించినటువంటి మా సంత స్వామి గారి బృందానికి వైదిక బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా హారతి ప్రసాదం తీసుకోండి. స్వామి గారికి ఉమ్మడి సేవ జరుగుతుంది. జై శ్రీరామ్. హారతి మరియు తీర్థం ప్రసాదం అన్ని వస్తాయి. దయచేసి వరుసగా కూర్చోండి. స్వతంత్ర స్వామి స్వామి శరణం యోచించండి. స్వామి స్వాములు లైన్ మీద కూర్చోవాలి. స్వాములు స్వామి లోపల ప్లేస్ ఉంటాడా మండపం వెనకట్టు కూడా ఏర్పాటు చేసాం. అక్కడ కూడా కార్పెట్ చేసాం. దయచేసి అందరూ అటు కూడా కొంతమంది వెళ్తారని నేను కోరుకుంటున్నాం. అందరూ కూడా టెంట్ కోరుతున్నాం. స్వామిని కూర్చుంటారు. దయచేసి కోరుచున్నాం. అలాగే నాయకులందరికీ కళ్యాణ మండపంలో అల్పాలను ఏర్పాటు చేశారు. బాలాజీకు ఎవరు ప్రతి ఒక్కరు ఆ స్వామి పెట్టినటువంటి అల్పాలను స్వీకరించి ముందుగా సిద్ధం పెడుతున్నారు. దయచేసి ఫ్రీగా సంవిధాన స్వాతంత్రం చూపించలేక దయచేసి ప్రసాదంలో పట్టుకునే ఇద్దరు ప్రజలు ఇద్దరు ఎంత పట్టుకోవాలి. మన స్వామి వస్తారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క స్వాములు సన్నిధాన గురుస్వాములు పేరు అందరికీ కృతజ్ఞ అభినందనలు చేస్తున్నాక ఇందు మూలంగా మీకు ఒక విషయాన్ని మీరు చెప్పి దయచేసి అందరూ గుర్తించలేక స్వాములు 3 లైన్లను కూడా మనం ధ్యానం జరగాలి. అవును సార్. అయ్యప్ప మేము గత నెల 16వ తేదీన మాలాధారం చేయడం జరిగింది. మాది 52 స్వాములు. అయితే మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఆ రోజు నుంచి
నేటి వరకు మా సన్నిధానంలో ఒక సంకల్పమే చేశాం. నేడు మన వీధులలో, నదుల్లో, సముద్రాల్లో కలుషితమైనటువంటి ప్లాస్టిక్ ని నివారించే భాగంగా మా సన్నిధానం తరఫున మేము ఎంతో కొంత కృషి చేద్దామనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి పూట మేము భిక్ష చేసిన, అల్పాహారం చేసిన అరిటాకులు మాత్రమే ఓడుతున్నాం. దయచేసి అందరూ గమనించండి. ఈరోజు పేరుకుపోయినటువంటి ప్లాస్టిక్ వల్ల ఇన్ని అనర్థాలు వస్తున్నాయో చాలా మందికి తెలుసుకోవాలి. ప్రతి ప్లాస్టిక్ ప్లేట్లో కూడా పైన ఒక పొర ఉంటుంది. అది మనం వేసే వేడి పదార్థాన్ని వెంటనే క్యాచ్ చేసి డైరెక్ట్ గా మన కాలేజీకు, గుండెకు అది చాలా బాధ పెట్టేస్తుంది. దయచేసి గమనించండి. మేము చేసే ఈ సంకల్పాన్ని మీరు కూడా మీ సన్నిధానాల్లో మేము చెప్పే విధంగా మీరు కూడా అరిటాకుల్లో భుజిస్తారని, భిక్షను స్వీకరిస్తారని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం. ఈ సంకల్పానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడు మా వెనకే ఉంటాడు. ఆయన విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా ఒక కన్వీనర్ గా ఉంటాడు. ఆయన అలాగే ఆయన సన్నిధానంలో ఎక్కడుంటాడో కూడా తెలీదు. ప్రతిరోజు సన్నిధానంలో అయితేనేమి, భజనలకు అయితేనేమి, ఎక్కడ భిక్ష పెడితేనైతేనేమి, నేటికి 25 రోజులుగా ఎక్కడ భజన పెట్టినా, ఎవరు అడిగినా తన సొంతంగా కారులో వెళ్ళి ఎక్కడ ఆకులు దొరికినా తీసుకొచ్చి ఈరోజు ఏర్పాటు చేస్తారు. ఈయనే భాస్కర్ స్వామి, ఆర్ఎస్ఎస్ స్వామి. మీ గురించి తెలియాలి. మన హిందూ మన హిందూ సాంప్రదాయాలని అన్నింటినీ ఎల్లవేళలా కాపాడుతూ మాతో పాటు సుమారుగా 5-6 సార్లు మాలాధారణ చేశారు. ఈయన వ్యక్తి, ఈయన గురించి అందరూ చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే ప్రతి కార్యక్రమాల్లోనూ ఈయన భాగం ఉంటుంది. ఏటికి ఆశించడం, సేవా దృక్పథంతో చేస్తుంటారు.